న్యూస్. లక్నో, భోపాల్, ఉజ్జయిని ప్యాసింజర్ రైల్లో బాంబు దాడి జరిగిన వెంటనే నిందితుల్ని పోలీసులు ఎలా గుర్తించగలిగారు? ఐసిస్ ఉగ్రవాదిని ఎలా మట్టుపెట్టారు? అతనికి సాయం చేసిన వారిని అంత వేగంగా ఎలా అదుపులోకి తీసుకున్నారు? ఐసిస్ ఉగ్రదాడిని ఎలా భగ్నం చేశారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన తెలంగాణ పోలీసులు యూపీ పోలీసుల్ని అప్రమత్తం చేశారు. లక్నో నుంచి మంగళవారం ఉదయం భోపాల్కు వెళ్లిన టెర్రరిస్టులు ప్యాసింజర్ రైల్లో పేలుడు సామాగ్రి ఉన్న ఐఈడీ బ్యాగ్ను పెట్టారు. ఆ వెంటనే బస్ ఎక్కి హౌషంగాబాద్కు పారిపోయారు. ముందు లక్నోలోని ఇమాంవాడాలో షియా ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బాంబులు పేల్చాలని భావించిన ఎన్నికల బందోబస్తు కారణంగా అది సాధ్యం కాకపోవడంతో మధ్యప్రదేశ్ రైల్లో బాంబు పెట్టారు. బంగ్లాదేశ్కు వెళ్లిపోయి అట్నుంచి సిరియా చేరుకోవాలన్నది వారి ప్లాన్. పేలుడుతో తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ అప్రమత్తమైంది. గత 2 నెలలుగా కూర్సన్ మాడ్యూల్ను ఇంటెలిజెన్స్ అధికారులు మానిటరింగ్ చేస్తున్నారు. 12 మంది యూపీ యువకులు ఐసిస్ పై ఆసక్తితో ఉన్నట్లు గుర్తించి ఎప్పటికప్పుడు వారి కదలికలను పరిశీలించారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ పోలీసుల సాయంతో ఈ గ్రూపు వివరాలను ట్రాప్ చేశారు. బాంబు పేలుడు తర్వాత వారు బస్సెక్కి పారిపోయినట్లు గుర్తించిన తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు వెంటనే ఆ వివరాలను యూపీ, మధ్యప్రదేశ్ ఏటీఎస్కు అందించారు. దీంతో మధ్యప్రదేశ్ పోలీసులు కాన్పూర్కు చెందిన ముజఫర్ అలియాస్ అల్ ఖాసిం, మహమ్మద్ డానిష్ అలియాస్ జాఫర్, హౌషంగాబాద్కు చెందిన హుస్సేన్ అలియాస్ హంజాలను హౌషంగాబాద్ పిపరియాలో అరెస్టు చేశారు. కాన్పూర్లో మహమ్మద్ ఫైసల్ ఖాన్, ఇమ్రాన్లను ఆ రాష్ట్ర పోలీసులు పట్టుకున్నారు. వారిచ్చిన సమాచారంతో ఇటావాలో ఫక్రే ఆలం దొరికిపోయాడు. లక్నోలో జరిగిన ఐసిస్ టెర్రరిస్టు సైఫుల్లా ఎన్కౌంటర్లోనూ తెలంగాణ రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ దే కీలక పాత్ర. అతని సమాచారము మన పోలీసులే అందించారు. ఈ పేలుళ్ల వెనుక ఐసిస్ ఉందా లేదా అన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. పేలుడు ప్రాంతంలోనూ ఎన్కౌంటర్లో మరణించిన సైఫుల్లా వద్ద స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలపై ఐసిస్ హియర్ అనుంది. అయితే వీరంతా ఐసిస్ సానుభూతిపరులని, స్వచ్ఛందంగా ఓ బృందంగా ఏర్పడి పేలుళ్లకు పాల్పడ్డారని యూపీ పోలీసులు అంటున్నారు. అయితే దీన్ని ఎన్ఐఏ అధికారులు ఖండిస్తున్నారు. ఈ బృందాన్ని విదేశాల నుంచి ఎవరో నడిపించారని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఆధారాలున్నాయంటున్నారు. హ్యాండ్లర్ ఆదేశాలతో వీరంతా స్థానికంగానే ఆయుధాలు సమకూర్చుకున్నారని ఎన్ఐఏ భావిస్తోంది. ఈ కేసును ఎన్ఐఏ పూర్తిగా తన అధీనంలోకి తీసుకుని విచారణ జరుపుతోంది.